శ్రీమాత్రే నమః. మినీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం భూదేవి వ్రత కథను తెలుసుకుందాం. భూదేవి కథను వినడం వలన, ఉద్యాపన చేయటం వలన అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన ఈ కథ వరాహ పురాణంలో చెప్పబడింది. సకల సుఖాలు కలుగుతాయి, సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది. మరి ఆ కథ ఒకసారి బ్రహ్మదేవుడి మానసపుత్రుడు అయిన శరత్కుమారుడు భూదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మా భూదేవి, శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలను నాకు వివరించు తల్లి అని అడుగుతాడు. దానికి భూదేవి శరత్కుమారుడితో, నాయనా, సనాతనుడు అయిన శ్రీహరి గురించి విన్నదాన్ని, తెలుసుకున్నదాన్ని, పరమధర్మమైన దాన్ని నేను చెబుతాను, శ్రద్ధగా విను అని మొదలుపెట్టింది. పూర్వం భూభారం పెరిగిపోయి నేను, నదులు, పర్వతాలు, సముద్రాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాము. నీటిలో ఉన్న నాకు ఏమీ తోచలేదు. నీటిలో ఉండటం వలన నక్షత్రాలు, సూర్యచంద్రులు ఏమీ కనపడలేదు. నన్ను ఎవరు ఉద్ధరిస్తారో తెలియలేదు. నేను ఎంతో దుఃఖిస్తూ ఉండేదాన్ని. కొంతకాలం గడిచాక నేను శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను. బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, పితామహ, నాకు నీవే దిక్కు. నేను పూర్తిగా మునిగిపోయాను. అంతా చీకటిమయం. దయచేసి నన్ను ఉద్ధరించండి అని అడిగాను. నా ప్రార్థనను విన్న బ్రహ్మదేవుడు ధ్యానంలోనికి వెళ్ళి తిరిగి వచ్చి, దేవి, నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు. సకల లోకాలకు ప్రభువు, అందరికీ కర్తలోకేశుడు, మాయా సంపన్నుడు అయిన శ్రీహరిని శరణు వేడుకో అని చెప్పాడు. ఆయన నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు. అప్పుడు నేను బ్రహ్మలోకం నుండి వైకుంఠానికి చేరుకున్నాను. అప్పుడు శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పడుకొని ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి నేను చేతులు జోడించి, ప్రభు, నేను భూభారాన్ని మోయలేక నీటిలో మునిగిపోయాను. బ్రహ్మదేవుడిని ఉద్ధరించమని కోరగా బ్రహ్మదేవుడు నీ వద్దకు పంపాడు. లోకనాథ జనార్దన, నన్ను నీటి నుంచి బయటకు తీసుకురండి అని కోరగా నా స్తోత్రాన్ని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహ రూపాన్ని ధరించి నన్ను ఉద్ధరించాడు. శ్రీహరి ఎంతో దయామయుడు. ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నేను ఎన్నో అద్భుతాలు చూశాను. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవి. అవలీలగా నన్ను ఆయన కోరలతో రక్షించాడు అని భూదేవి శరత్కుమారుడితో చెప్పింది. అంతేకాకుండా శరత్కుమార, పూర్వం వరాహమూర్తి ఎంతో విశాలమైన శరీరంతో పర్వతాలు, నదులు, సముద్రాలతో కూడిన భూమండలాన్ని తన కోరల అరిచేతులతో పైకెత్తి నిలబెట్టాడు. అంతేకాకుండా స్వామి ఎన్నో అవతారాలను ధరించి కంసుడు, నరకుడు, మురుడు, రావణాసురుడు అనే ఇలా ఎందరో రాక్షసులను చంపాడు. సంసారం అనే ఎంతో భయంకరమైనది. తన భక్తులను ఆ సంసార సాగరం నుంచి గట్టెక్కించేవాడు. నరక రావణాది అసురులను వధించినవాడు, స్వర్గలోకాధిపతి అయినవాడు, భూదేవినాథుడు, శత్రువులను అంతం చేసినవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని శరత్కుమారుడికి తెలియజేసింది. భూదేవిని ఉద్ధరిస్తున్న సమయంలో భూదేవి ఇలా పలికింది, స్వామి, పూర్వం హయగ్రీవుడు వేదాలను దొంగిలించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలలోనికి వెళ్ళి వేదాలను పైకి తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చావు. దేవదానవులు మందర పర్వతాన్ని చిలికినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకి ఎత్తి ఆ సాగర మథనం జరిగేలా చేశావు. మరో కల్పంలో భూదేవిని అయిన నేను నీటిలో మునిగిపోతున్నప్పుడు నీవు వరాహ రూపం ధరించి నన్ను రక్షించావు. దేవా, నీవు మహానుభావుడవి. నీ అంతరార్థం నేను తెలుసుకోలేకపోతున్నాను అని పలికింది.
భూదేవి మొరను విన్న స్వామి ఒక్కసారిగా నోరు తెరిచి పెద్దగా నవ్వాడు. అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, సిద్ధులు, మహర్షులు, సూర్యచంద్రులు, గ్రహాలతో కూడిన సమస్త లోకాలు దర్శనమిచ్చాయి. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన భూదేవి ఎంతో సంతోషపడింది. స్వామికి నమస్కరించింది. ఎంతో పవిత్రమైన ఈ భూదేవి కథను విన్నవారికి సకల సుఖాలు కలుగుతాయి. అలాగే భూదేవి కథను విన్నవారు భూలోకంలో ఎవరైనా స్వర్గాన్ని చేరుకున్నారా అనే దాని విషయం గురించి ఈ కథలో తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమె ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉండేది. ఎంతలా అంటే ఇల్లంతా కూడా మొత్తం ఖాళీ అయిపోయేది. ఆమె చేసిన దాన ధర్మాలు ఎంతటివి అంటే ఆ ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించే అంత. ఇక ఈ విషయం ఈ నోట ఆ నోట ఆ ముసలి అవ్వ మంచితనం గురించి ఇంద్రుడి వరకు వెళ్ళింది. ఇక ఇంద్రుడు యమధర్మరాజుతో ఇలా అన్నాడు: యమధర్మరాజా, ఎవరు నా సింహాసనాన్ని లాక్కోవాలని చూస్తున్నారు? ఎవరు భూమి మీద దాన ధర్మాలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నవారు? వారెవరో తెలుసుకొని రమ్మని ఇంద్రుడికి యమధర్మరాజు భూలోకానికి పంపిస్తాడు. అప్పుడు యమధర్మరాజు భూమి మీదకు వేషం మార్చుకొని ఒక దరిద్రుడి రూపంలో భూమి మీద ఊరిలో భిక్షం ఎత్తుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బట్టలు ఇవ్వమని, అన్నం పెట్టమని తిరుగుతూ ఉంటాడు. అసలే అది శీతాకాలం. ఆ దరిద్రుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి, అమ్మ అన్నం పెట్టండి, కొంచెం కట్టుకోవడానికి బట్టలు ఇవ్వండి అని అరుస్తూ ఉంటాడు. కానీ ఎవరూ అతని అరుపులను పట్టించుకోరు. అలా రోజంతా అరుస్తూ చివరికి రాత్రి సమయంలో ఒక ఇంటికి చేరుకుంటాడు. ఆ ముసలి అవ్వ ఇల్లు అదే. యమధర్మరాజు దరిద్రుడి రూపంలో అన్నం పెట్టండి, బట్టలు ఇవ్వండి అని అరవగానే ఆ మాటలు విన్న ముసలి అవ్వకు వినిపిస్తాయి. ఆ మాటలకు ముసలి అవ్వ తన నలుగురు కోడళ్లను పిలుస్తుంది. నలుగురు కోడళ్లలో పెద్ద కోడలు చాలా మంచిది, రెండవ కోడలు చాలా గడుసుది. ఆ దరిద్రుడి మాటలు విన్న ముసలి అవ్వ, బయట ఎవరో అరుస్తున్నారు, వెళ్ళి చూడండి అని చెప్తుంది. దానికి వారి కోడళ్ళు ఇలా అన్నారు: మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటిది ఈ రాత్రి సమయంలో, అందులోనూ 12 గంటలకు మమ్మల్ని పడుకోనివ్వరా అంటారు. కానీ పెద్ద కోడలు ఇలా అంటుంది: అత్తయ్య, నేను చూసి వస్తాను, మీరు చింతించకండి అంటుంది. ఇంకా పెద్ద కోడలు బయటకు వెళ్ళి దరిద్రుడిని చూసి లోపలికి వచ్చి అత్తగారితో చెబుతుంది: అక్కడ దరిద్రుడు కూర్చొని ఉన్నాడు, కప్పుకోవడానికి చిన్న వస్త్రమైనా అతని దగ్గర లేదు, అందుకే వస్త్రాన్ని ఇవ్వమంటున్నాడు అని చెప్తుంది. అత్తయ్య, ఇక్కడ కంబళి ఉంది, దానిని తీసుకుని వెళ్ళి అతనికి ఇవ్వు అని చెప్తుంది. దానికి కోడలు: అత్తయ్య, అది మామగారిది కదా, ఉన్నది అది ఒక్కటే, అది కూడా అతనికి ఇచ్చేస్తే మామగారు ఏం కప్పుకుంటారు అని అడుగుతుంది. దానికి ముసలి అవ్వ: మనం ఇంటి లోపల సురక్షితంగా ఉన్నాం, కానీ అతను బయట చలిలో గజగజ వణుకుతూ ఉన్నాడు. ఇంటి లోపల వెచ్చగా ఉన్నాం కదా, ఈరోజు ఇది కాకపోతే వేరొకటి దొరుకుతుంది, ఆ కంబళి తీసుకుని వెళ్ళి అతనికి ఇవ్వు అంటుంది. వెంటనే పెద్ద కోడలు దరిద్రుడి రూపంలో ఉన్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి అది ఇచ్చి వచ్చేస్తుంది. ఇక యమధర్మరాజు స్వర్గానికి చేరుకుంటాడు. ఇంద్రుడికి ఇలా చెబుతాడు: భూలోకంలో ఒక ముసలి అవ్వ ఉంది. ఆమె దగ్గర ఒక్క కంబళి ఉన్నా కూడా ఆమె నాకు దానం చేసింది. ఆమె ఎంతో దాన ధర్మాలు ఎన్నో విధాలుగా చేస్తూ ఉంది అని ఆమెను అభినందించాడు. దానితో ఇంద్రుడు అనుమానంతో ఇలా అనుకుంటాడు: ఆమె నా సింహాసనాన్ని ఖచ్చితంగా పొందగలుగుతుంది అని అనుకుంటాడు. దీనితో ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకురండి అని యమధర్మరాజుకు తెలియజేస్తాడు. ఇక యమధర్మరాజు యమదూతలను పంపి ఆ ముసలి అవ్వ ప్రాణాలను తీసుకురమ్మని చెబుతాడు. యమదూతలు వెంటనే వెళ్ళి ముసలి అవ్వ ప్రాణాలను తీసుకుని స్వర్గలోకానికి వచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. స్వర్గపు తలుపులు దాటగానే మొదటగా అడుగు వేసింది. అక్కడ అన్నీ నీళ్ళే ఉన్నాయి. కాలు వేద్దామంటే అక్కడ ఏమీ భూమి కనిపించలేదు.
దానితో ముసలి అవ్వ కంగారు పడి ఇక్కడ నిలబడి ఉందో అక్కడే నిలబడి ఉంటుంది. భగవంతుణ్ణి ప్రార్థించింది. ఓ భగవంతుడా, ఏమిటి నాకు ఈ శిక్ష? నా కాలి కింద కొంచెం భూమి అయినా లేదు. నేను ఎలా నిలబడాలి? ఇటువంటి పరిస్థితులను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని ప్రార్థిస్తుంది. అక్కడికి చేరుకున్న యమధర్మరాజు ఇలా పలుకుతాడు. అవ్వా, నువ్వు ఎప్పుడూ కూడా భూదేవి కథ వినలేదు. అందుకే నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పాడు. నడవడానికి భూమి లేనప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతుంది. దానితో ఎవరైతే భూదేవి కథ వింటారో వారికి ఇక్కడ భూమి లభిస్తుంది అని చెప్పాడు. నడవడానికి భూమి లేనప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతుంది. దీనితో ఎవరైతే భూదేవి కథను వింటారో వారికి ఇక్కడ భూమి లభిస్తుంది అని యమధర్మరాజు చెప్పాడు. దానితో ముసలి అవ్వ ఇలా అంటుంది. నాకు ఇదంతా తెలియదు. నాకు భూదేవి యొక్క కథ ఏమిటో వివరించండి అని కోరుతుంది. పూజ చేసే విధానాన్ని కూడా నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తుంది. అప్పుడు యమధర్మరాజు, అయితే నీవు మళ్ళీ తిరిగి భూలోకానికి వెళ్ళి భూదేవి కథ విని భూదేవి వ్రతాన్ని ఆచరించు. ఈ విధంగా చేస్తే అప్పుడు నీకు స్వర్గంలో నడవడానికి భూమి లభిస్తుంది అంటాడు. నీవు భూదేవి వ్రతాన్ని ఆచరించాక తిరిగి స్వర్గానికి రా అని చెబుతాడు. ముసలి అవ్వ రాత్రి మరణించిన తరువాత కొడుకులు కోడళ్ళు అంతిమ సంస్కారం కోసం సిద్ధం చేస్తారు. దానితో నలుగురు కొడుకులు తీసుకుని వెళ్తున్నారు. కొంత దూరం తీసుకువెళ్ళిన తరువాత ముసలి అవ్వ ఇలా పలుకుతుంది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటుంది. వెంటనే పెద్ద కొడుకు ఇలా పలుకుతాడు. అమ్మా, నువ్వు అప్పుడే భూతానిగా మారిపోయావా అంటాడు. దానితో ముసలి అవ్వ జరిగినదంతా తన కొడుకులతో చెప్పుతుంది. నేను ఇక్కడ 7 రోజులు మాత్రమే ఉంటాను. ఒక బ్రాహ్మణుడిని పిలిపించండి. నాకు భూదేవి వ్రత కథను వినిపించండి. నేను 6 రోజులు కథను విని 7వ రోజు ఉద్యాపన చేసిన తరువాత ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఆ నలుగురు కొడుకులు ఆమెతో కలిసి ఇంటికి వెళ్తారు. ఆమెను చూసిన కోడళ్ళు ఆశ్చర్యపోతారు. చనిపోయిన అత్తగారు మళ్ళీ బ్రతికి వచ్చారు. ఈవిడ ఇంట్లో తినడానికి ఏమీ ఉంచలేదు. కనీసం ఉప్పు, కారం కూడా లేదు అని. అందువలన ఆమె తిరిగి రావడంతో ఆమె పెద్ద కోడలు తప్ప మిగతా కోడళ్ళు అందరూ బాధపడతారు. కొడుకులు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి 6 రోజుల పాటు కథను వినిపించారు. 7వ రోజున నీటితో నింపిన ఒక గ్లాసును, ఒక దారాన్ని, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని రావి చెట్టు వద్దకు చేరుకున్నారు. అందరూ కూర్చొని భూదేవి కథను విన్నారు. అలాగే ముసలి అవ్వ ఉద్యాపన చెప్పింది. ఆ కథను విన్న తరువాత వారు దారాన్ని తీసుకొని 5 రూపాయల బిళ్ళని రావి చెట్టు వద్ద పాతిపెట్టారు. దారాన్ని చెట్టు చుట్టూ చుట్టారు. అప్పుడు ముసలి అవ్వ చేతులు జోడించి, తల్లి భూమాత, వీటిని స్వీకరించి నేను చేసిన సమస్త పాపాలను నీటిలో కలిపివేయి. నాకు భూమిని ఇవ్వు. మళ్ళీ నేను ఇక్కడ ఎప్పుడూ రాకుండా చూడు తల్లి అని ఆమె భూదేవి కథను విని ఉద్యాపన చేసింది. కోడళ్ళ చేత కూడా ఉద్యాపన చేయించింది. ఈ విధంగా భూదేవి వ్రత కథను విని ఉద్యాపన చేసింది. ఇంటికి వెళ్ళగా అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు ముసలి అవ్వ ఇలా అంది. కోడళ్ళారా, ఇదే నాకు చివరి రోజు. కాబట్టి ఆవకాయ పచ్చళ్ళతోటి విందు భోజనం ఏర్పాటు చేయండి అంటుంది. దానికి చివరి కోడలు, ఏం ఉన్నాయని విందు భోజనం నీకు? ఏమి మిగిల్చారు మీరు అని కోప్పడింది. కానీ పెద్ద కోడలు ఈ ఇంట ఆ ఇంట అన్ని వస్తువులను సమకూర్చుకొని అత్తగారికి ఆవకాయ పచ్చళ్ళతో విందు భోజనం ఏర్పాటు చేసింది. భోజనం తరువాత అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున ముసలి అవ్వ స్వర్గ విమానం ఎక్కి దేవలోకానికి చేరుకుంది. దేవలోకం చేరుకొని స్వర్గలోకంలో తలుపులు తెరిచిన తరువాత ఆమెకు దారి కనబడింది. అప్పుడు ఆమె ఇంద్రుడితో ఇలా అంటుంది. దేవా, నేను బ్రతికి ఉండగా భూలోకంలో ఎన్నో దాన ధర్మాలు చేశాను. నేను తినకుండా అడిగిన వారికి దానం చేశాను. కానీ నా బిడ్డలను మాత్రం దీనస్థితిలో ఉంచాను. వారు తినడానికి కూడా ఏమీ లేకుండా చేశాను. దేవేంద్ర, నన్ను కరుణించండి, నా బిడ్డలను కాపాడండి అని ప్రార్థించింది.
వెంటనే ఇంద్రుడు ముసలవ్వ కొడుకులు కుటుంబంతో సహా ధనం, ఐశ్వర్యం, సుఖసౌఖ్యాలు ఉండేలా ఆశీర్వాదం చేశాడు. ఇక భూలోకంలో ముసలియవ్వ చనిపోయిన తరువాత దహన కార్యక్రమాలు ముగిసి కొడుకులు ఇంటికి వచ్చి వారి ఇంట్లో గృహ ద్వారాలు తెరవగానే ఇల్లంతా సరుకులు, ధన ధాన్యాలతో నిండిపోయింది. ఇదంతా మా అమ్మ చేసిన దానం వల్ల మాకు ఈ సంపద లభించింది అని ఎంతో సంతోషించారు. పెద్ద కోడలు తన గదిలోకి వెళ్ళి తన పెట్టె తెరిచి చూడగా ఎంతో బంగారం ఆ పెట్టె నిండా ఉంది. అలాగే చిన్న కోడలు తన గదిలోకి వెళ్ళి పెట్టె తెరిచి చూడగా అందులో ఒక్క నాణెం కూడా కనిపించదు. ఎందుకంటే ఆమె ఒక్కరోజు కూడా అత్తగారిని కనీస మర్యాద సేవలు కూడా చేయలేదు. అంతేకాకుండా ఎన్నోసార్లు ఆమెను తిడుతూ ఉండేది. ఇక అప్పటి నుంచి ఆ ముసలి అవ్వ కొడుకులు, కోడళ్ళు అందరూ సుఖ సంతోషాలతో, ధన ధాన్యాలతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. భూదేవి కథ ఎవరు విన్నా, చదివినా లేదా చెప్పినా వారికి భూలాభం కలుగుతుంది. జీవించి ఉన్నంతకాలం భూములు కొంటూనే ఉంటారు. మరణానంతరం స్వర్గాన్ని చేరుకుంటారు. నా ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.